నేను డాక్టర్ శేషసాయి, డైరెక్టర్ వేద హాస్పిటల్, సత్యనారాయణపురం, విజయవాడ. ఈరోజు నేను మద్యపానం, ధూమపానం వాటి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఈ పర్టికులర్గా మద్యపానం, ధూమపానం ఎంత బాగా డెవలప్ అయ్యాయంటే ప్రతి ఒక్కరూ ఇది ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు. మరీ ముఖ్యంగా పిల్లలు, స్కూల్ గోయింగ్ పిల్లలు, కాలేజ్ గోయింగ్ పిల్లలు వీటికి అలవాటు పడుతున్నారు. ఇంకా ఒక అలార్మింగ్ సిచ్యువేషను, ఒక బాధాకరమైన విషయం ఏంటంటే గంజాయి బాగా డెవలప్ అయింది. పిల్లల్లో గంజాయి వాడకం కూడా ఎక్కువైపోతుంది. గవర్నమెంటు, పోలీసులు ఎంత బాగా దీన్ని ప్రివెంట్ చేయాలని ప్రయత్నం చేసినా కానీ అంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీగా ప్రతి ఒక్కరూ దీన్ని మనం టేకప్ చేయాలి. వీటిని అరికట్టడంలో మన వంతు పాత్ర మనం కూడా పోషించాలి. పేరెంట్స్, స్కూల్లో లెక్చరర్స్ కావచ్చు, లేకపోతే టీచర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరూ యాజ్ ఒక రెస్పాన్స్ సిటిజన్గా మనం ప్రతి ఒక్కరూ దీని గురించి మనం పోరాడాలి అగెన్స్ట్ ఈ డ్రగ్స్, నార్కోటిక్స్ గురించి. ఎందుకంటే ఇది పిల్లల భవిష్యత్తుని పాడు చేస్తాయి. పిల్లల భవిష్యత్తుతో పాటు మన రాష్ట్ర భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు కూడా పాడైపోతుంది. మనం యంగ్స్టర్స్ ఎంత బాగా స్ట్రాంగ్గా ఉంటారో నేషన్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. నేషన్ స్ట్రాంగ్గా ఉండాలంటే పిల్లలు బాగా స్ట్రాంగ్గా ఉండాలి. కనుక ప్రతి ఒక్కరూ ఈ డ్రగ్స్, నార్కోటిక్స్ వాడకాన్ని మనంగా నెగిటివ్గా మనం వీటికి ప్రచారం చేయాలి. అలాగే స్కూల్లో కానీ ఎక్కడన్నా కానీ మనం వీటిని గమనిస్తే ఈ పిల్లల్లో బిహేవియరల్ చేంజెస్ కానీ, లేకపోతే డ్రగ్స్ తీసుకోవడంలో వచ్చే చేంజెస్ కానీ, ఆల్కహాల్ వల్ల కానీ ఇవి ఏదైనా కనుక ఉన్నాయి అంటే మనం తప్పనిసరిగా మనం వాళ్ళని వెంటనే గమనించి మనం వారికి ప్రివెంటివ్ మెథడ్స్, ప్రివెంటివ్ కేర్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఆల్కహాల్ తీసుకోవడంలో ఏదో ఉంది, దాంట్లో సంథింగ్ వాళ్ళకి ఏదో ఒక ఫ్యాంటసీ బాగా ఫీల్ అయ్యి వాళ్ళు ఆల్కహాల్, ఈ స్మోకింగ్ చేస్తూ ఉంటారు. ఈ స్మోకింగ్, ఆల్కహాల్ ఎంత డేంజర్ అంటే వాళ్ళకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కార్డియాక్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే న్యూరోపతిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇవి తెలియక వాళ్ళు చాలా ఇనిషియల్ టైంలో స్టార్ట్ చేస్తూ ఉంటారు. తెలుసుకున్న టైంకి అంతా హెల్త్ అంతా పాడైపోయి ఉంటుంది. ఇప్పుడు క్యాన్సర్ కానీ, లేకపోతే ఈ ఆల్కహాల్ వల్ల వచ్చే చాలా సమస్యలు, స్మోకింగ్ వల్ల వచ్చే సమస్యలు మన గవర్నమెంటు, మన మీడియాలు ఎంత బాగా ప్రచారం చేస్తున్నాయి. టీవీల్లోనూ, సినిమా హాళ్ళల్లోనూ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అయినా కూడా వాటి కన్జంప్షన్ పెరుగుతూనే ఉంది. టొబాకో వినియోగం ఏదైతే ఉందో అందరూ కలిసి మనం చేయి కలిపి దాన్ని ఆపాలి. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు. వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే మనం తప్పనిసరిగా ఇలాంటివి మనం పూర్తిగా మనందరం కలిసి నిరోధించాల్సిందే. చాలామందిని పేషెంట్లు మేము గమనిస్తూ ఉంటే ఈ స్మోకింగ్ వల్ల వాళ్ళకి అనేక రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చిన్నతనంలో స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్స్, అలాగే హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి. ఇంకా రకరకాల క్యాన్సర్లు వస్తున్నాయి. ఈ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వాళ్ళ బ్రెయిన్ మొత్తం ఒక మొద్దుబారిన స్టేజ్కి వెళ్ళిపోతుంది. వాళ్ళకి ఆలోచన విధానం కానీ, బిహేవియరల్ కానీ కంప్లీట్గా చేంజ్ అయిపోతూ ఉన్నాయి. దీంతోపాటు ఈ మధ్య పిల్లల్లో మరీ ముఖ్యంగా ఈ గాంజా ఎక్కువైపోయింది, గంజాయి వినియోగం కూడా ఎక్కువైపోయింది. అవి కూడా మనందరం కలిసి వాటిని స్టాప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి వాళ్ళు అలవాటయ్యి దాని తర్వాత కన్నా కూడా ముందు మనం ప్రివెంటివ్గా అసలు దీనివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ ఫ్యామిలీ పిల్లల్ని ఇంట్లో కూర్చోబెట్టుకొని దీని గురించి వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి. ఎందుకంటే అవేర్నెస్ ఈజ్ ద ఓన్లీ వెపన్. అవేర్నెస్ బాగా క్రియేట్ చేయాలి. వీటి వాడకంలో వచ్చే నష్టాలు ఏంటి తప్పనిసరిగా మనందరినీ పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఏదన్నా వీళ్ళు ఒక అడిక్ట్ అయిపోయి ఇంకా వాటిని మానసికలో ఉంటే డెఫినెట్గా మేము ఉన్నాం. వాళ్ళని డీఅడిక్షన్ సెంటర్కి తీసుకురండి, మేము ఇక్కడ వాళ్ళని ట్రీట్ చేస్తాం. వాళ్ళు మానడానికి మేము ఎంతో ప్రయత్నం చేస్తాం. దీనికి ఇప్పుడు అడ్వాన్స్డ్ డ్రగ్స్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ మెథడ్స్ ఉన్నాయి. బిహేవియరల్ చేంజెస్ కానీ, లేదా సైకోథెరపిస్ట్ కానీ, లేదా ట్రీట్మెంట్స్ ఎన్నో ఉన్నాయి. మేమందరం సైకాలజిస్టులు, సైకాట్రిస్టులు చాలామంది ఉన్నారు. వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి ఒక మంచి కెరీర్ గైడెన్స్తో పాటు గైడెన్స్ ఇస్తారు. కౌన్సిలింగ్ చేస్తాము. చేసి ఈ డీఅడిక్షన్ మేము వాళ్ళని తప్పనిసరిగా తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం.